ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు బెంగళూరులోని వివిపురం ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చాను. అయితే ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, ప్రతిరోజు ఇంట్లో చేసిన ఫుడ్ తిని లేదా పీజీలో చేసిన ఫుడ్ తిని బోర్ కొట్టిందా? అయితే మనం వివిపురం వెళ్ళాల్సిందే. చిన్న ఫుడ్ స్ట్రీటే కానీ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలి అని అంటే, ఇది ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ స్ట్రీట్ అనమాట. అబ్బా, వెజిటేరియన్ ఫుడ్ ఏంటండి, ముక్కలేందే ముద్ద దిగదు అంటారా? ఒక్కసారి వెళ్ళి తింటేనే కదా ముక్క లేకుండా కూడా ముద్ద సూపర్ గా ఉందని తెలిసేది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఐటమ్స్, చాక్లెట్స్, పేస్ట్రీస్, జ్యూసెస్, బాదం మిల్క్, కోల్డ్ కాదండి హాట్, ఇంకా పన్నీర్తో సో మెనీ వెరైటీస్, పావ్ బాజీ, పానీపూరి, వడాపావ్ కూడా దొరుకుతుందన్నమాట. చూడండి, ఫుడ్ తో మనుషులతో ఎంత కలర్ఫుల్ గా ఫుల్ గా ఉందో. మరి వీకెండ్ డెస్టినేషన్ ఇదే కదా. ఇదైతే చపాతీనే అంట, కానీ చాలా వెరైటీగా ఉంది. మేకింగ్ ప్రాసెస్ అయితే ఇదనమాట. అండ్ కుల్ఫీ ఆన్ రోలర్ కూడా చూసాను, ఇది నేను ఫస్ట్ టైం చూడడం. అండ్ ఈ ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా ఈ పొటాటో ట్విస్ట్ మాత్రం చూస్తూనే ఉన్నా. అండ్ ఇక్కడున్న అన్ని ప్లేసెస్లో ఈ ప్లేస్లో మాత్రం చాలా రష్గా ఉంది. అండ్ ఏంటి స్పెషల్ అని చెప్పేసి చూస్తే అక్కి రోటీ, రాగి రోటీ అని చెప్పేసి ఏదో కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేస్తున్నారనమాట. సో నాకైతే కొంచెం హెల్తీగా తినాలని చెప్పేసి రాగి రోటీ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను. అండ్ ఎస్, టేస్ట్ కూడా బాగుంది. దీని తర్వాత నేను వెనిలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. అండ్ షాప్ వచ్చేసి ఇదే అనమాట. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది మొత్తానికి వివిపురం అనమాట. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీతో వీకెండ్ లో వెళ్ళి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.